సారీ 7th ఆస్పెక్ట్‌తో మార్స్ చూస్తున్నాడు. 7th హౌస్‌ని యోగకారకుడు చూస్తున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ హౌస్‌లోంచి దాని తాలూకా ఇంపాక్ట్ మ్యారేజ్‌కి సడెన్‌గా పుష్ వస్తది. ఓకే. సో, యోగకారక ఈ పుష్ ద మ్యారేజ్. తో కేతు ఉన్నా సరే హీల్ పుష్ ద మ్యారేజ్. హ్మ్. హుహు. సో, జూపిటర్ ట్రైన్ లార్డ్ విత్ కారక మ్యారేజ్ కారక ఉన్నాడు కాబట్టి జూపిటర్ కూడా పాజిటివ్‌గా పుష్ ఉంది. సో, ఆ లార్డ్ హౌస్ లార్డ్ సాటర్న్ యాస్పెక్టింగ్ ఇంతమంది 7th హౌస్‌ని చూస్తున్నారంటే మ్యారేజ్ కంపల్సరీ అవుతది. హుహు. అందులోని హౌస్ లార్డ్ చూస్తున్నాడనుక ఆ పని కంప్లీట్ చేయాలని చూస్తాడు. సో, యోగకారకుడు చూస్తాడంటే ఆ పని అవ్వాలని చూస్తాడు. సో, న్యాచురల్ బెనిఫిట్స్ చూస్తున్నాయంటే అది కూడా పని జరగాలనే చూస్తాయి. ఓకే. సో, మ్యారేజ్ అనేది ఇతనికి విషయంలో 7th హౌస్‌లో మ్యారేజ్ జరుగుతది. ఫైన్. ఆ! ఆ! జూపిటర్ 9th యాస్పెక్ట్. ఆ! జూపిటర్ 9th అలాంగ్ విత్ వీనస్ కలిసి చూస్తున్నాడు. సో, వీనస్ యాస్పెక్ట్‌ని కూడా తీసుకొని జూపిటర్ చూస్తుందిప్పుడు. ఓకే. ఆ! మరి మనం అక్కడ ఇందాక చెప్పుకున్నప్పుడు రాహుతో కలిసుంది కాబట్టి ఎఫ్లిక్షన్ పెరుగుతదనుకోవట్లే? యెస్. ఆ! సో, అది కూడా ఇక్కడ కారకుడయ్యాడు. మ్యారేజ్ కారకుడు కదా! సో, పాజిటివ్ పుష్ ఉంటదక్కడ. ఆ! సో, అయిపోయింది. సో, ఇక్కడ మార్స్ యోగకారకుడు చూస్తున్నాడు. 5th లార్డ్ చూస్తున్నాడు అయిపోయింది. జూపిటర్, మార్స్ ఆర్ ఫంక్షనల్ బెనిఫిట్స్. సో, ఫంక్షనల్ బెనిఫిట్స్ చూస్తున్నాడంటే ఈ నేటివ్‌కి దిస్ ఈస్ గుడ్. జనరల్‌గా మార్స్ అనేది నెగెటివ్ అయినా ఈ నేటివ్‌కి ఫంక్షనల్ బెనిఫిట్స్ కాబట్టి దిస్ ఈస్ గుడ్. సో, కేతు తాలూకా డిస్పోజిటర్. కేతు ఉండడం వల్ల వచ్చేదానికంటే కేతు తాలూకా డిస్పోజిటర్ కూడా అంటే సాటర్న్ ఆల్సో యాస్పెక్ట్ ఇన్ ద హౌస్. సో, అది ఒక ఎక్స్‌ట్రా పాయింట్ అన్నమాట. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఎక్సెప్ట్ కేతు మిగతా తాలూకా జనరల్‌గా చెప్పుకోవాలనుకుంటే ఇవి నెగెటివ్ ఇష్యూస్ ఏమి లేవు. సీరియస్ ఎఫ్లిక్షన్స్ ఏమి లేవు 7th హౌస్‌కి. సో, డెఫినిట్‌గా మ్యారేజ్ అవుతది. ఇప్పుడు ఎంత మ్యారేజ్ అవ్వడానికి 7th లార్డ్ పరిస్థితి ఏంటి? నౌ 7th లార్డ్ ఈజ్ సాటర్న్. సాటర్న్ మీద ఎవ్వరి యాస్పెక్ట్ లేదండి. అవునా? ప్లస్ సాటర్న్ ఈజ్ ఇన్ శుభకత్రి యోగ బిట్వీన్ మూన్ అండ్ వీనస్. మూన్ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ జూపిటర్. మూన్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ఎగ్జల్టేషన్. సో, మూన్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ ఈజ్ ఫార్ ఫ్రమ్ సన్. అలా హ్మ్. ఉండడం వల్ల సో, స్ట్రాంగ్ మూన్‌కి ప్లస్ జూపిటర్, వీనస్‌కి మధ్యలోని ఉన్నది. సో, శుభకత్రి యోగాలో ఉండి ఆ 7th లార్డ్ 7th హౌస్‌ని చూసుకుంటుంది కాబట్టి దట్ ఈస్ మోర్ పాజిటివ్. నౌ కారక వీనస్ ఈజ్ ఆ లొకేషన్ నుంచి 2nd హౌస్‌లో ఉన్నాడు. అండ్ అలాంగ్ విత్ వీనస్. దాని మీద కూడా ఏమి ఇంపాక్ట్‌లు, ఎఫ్లిక్షన్‌లు లేవు. కాకపోతే ఒకటే వీనస్‌కి ఎఫ్లిక్షన్ ఏంటంటే బిట్వీన్ దీస్ 2 ప్లానెట్స్ అంటే వీనస్ ఈజ్ ఇన్ హెమ్డ్ బిట్వీన్ సాటర్న్ అండ్ సన్. సన్. సో, అది ఒక ఎఫ్లిక్షన్ మాత్రమే ఉంది. సో, అది ఏం చేస్తది? మ్యారేజ్‌ని కొంచెం డిలే చేస్తది. 25 ఇయర్స్ కావాల్సిన మ్యారేజ్ జూపిటర్ ఎఫ్లిక్షన్ తగ్గిస్తది. కానీ ఇక్కడ పాప అంటే 2 పక్కల ప్లానెట్‌లు ఉన్నాయి కదా! బ్లాక్ ప్లానెట్‌లు ఉన్నాయి కాబట్టి. సో ఆ! 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 అంటే ఆ హౌస్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు సాటర్న్ తాలూకా ఇన్‌ఫ్లూయెన్స్ ఎలాగా ఉంటది. జూపిటర్ కూడా ఉంటది. వీనస్‌కి ఉంటది. ఆ హౌస్‌ది. అలాగే సన్ తాలూకా ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఉంటది. సో, దానివల్ల అంటే అందుకని ఎఫ్లిక్షన్ ఎంతున్నది, ఆ ఎఫ్లిక్షన్‌కి ఈయన పేరేంటి మన జూపిటర్ ఉండడం వల్ల ఒక్క నిమిషం జస్ట్ 1 సెకండ్. అలా ఉండడం వల్ల దీంట్లో దాన్నేమంటారు? అలా ఆ పాపకత్రి వల్ల అదొక్కటే దాంట్లో ఉన్న దాంట్లోనే తక్కువ మాక్సిమం కాబట్టి ఇట్ రెడ్యూసెస్ ద ఇంపాక్ట్.
సో ఈ పాపక తాలూకు ఇంపాక్ట్‌ని జూపిటర్ ఈజ్ రెడ్యూసింగ్. అక్కడ మనం చేసుకునేది అదే. ఓకే. అంతకంటే అక్కడ వేరే కాంప్లికేషన్స్ సీరియస్ కాంప్లికేషన్స్ ఏం లేవు. ఓకే. ఇప్పుడు కారకుడు వచ్చేసరికి ఆహ్, సార్ ఇది రాయాలా? ఆ! ఆల్ ప్లానెట్స్ బిట్వీన్ రాహు అండ్ కేతు. ఎక్కడున్నాయి రాహు, కేతు మధ్యలో ఎల్ ప్లానెట్స్ ఎక్కడ ఇది కేతు, రాహు అవసరం లేదు. హ్మ్. అంటే యాక్చువల్‌గా ఆ! హ్మ్. అంటే దిస్ ఈజ్ కాల్డ్ హ్మ్. కాలామృత యోగం. దిస్ ఈజ్ కాల్డ్. ఓకే. ఓకే సార్. ఆ! D9 ఓకే. D9లో టారస్ లగ్న సెకండ్ హౌస్ జెమినీలో మార్స్, మూన్, సాటర్న్. ఆ! రాహు వర్గోత్తమైంది. అంటే లియోలో రాహు ఉన్నది. ఆ! సో, సన్ అండ్ మెర్క్యూరీ ఇన్ సాజిటేరియస్. కేతు అక్వేరియస్. ఏరిస్‌లో జూపిటర్ అండ్ వీనస్. ఏరిస్‌లో జూపిటర్ అండ్ వీనస్. ఓకే. సో, అది చూడలేదు నేను. హ్మ్. హ్మ్. ఫ్రెండ్స్ హౌస్. కాకపోతే విత్ ఎనిమీతో ఉన్నది. బట్ ఫోర్త్ లార్డ్ సన్ ఈస్ లుకింగ్ ఎట్. సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ యాస్పెక్టింగ్ సాటర్న్. సాటర్న్ ఉన్న హౌస్‌ని మెర్క్యూరీ చూస్తుంది. అదే ఆ హౌస్‌ని. సో, మూన్ ఏమో ఇప్పుడు మూన్ తాలూకాది కొంచెం వెనకొస్తుంది. ప్లస్ 12థ్ లార్డ్ ఇదేమో సెవెంత్ ఆ! ఇక్కడ చాట్లో సెవెంత్ అండ్ 12థ్ లార్డ్ అయ్యి అక్కడికొస్తాడు. సెకండ్ హౌస్‌లో. ఆ! ఇప్పుడు సెకండ్ హౌస్‌లో మార్స్ ఉన్నదండి. ఈ సెవెంత్ అండ్ 12థ్ లార్డ్ ఈజ్ ఇన్ సెకండ్ హౌస్. ఆ! సెకండ్ హౌస్. ఒక గుడ్, ఒక బ్యాడ్. ఆ! ఈ చార్ట్‌కి 7, 8, 9 అండ్ 10 ఈజ్ ఇక్కడ సాటర్న్ ఏమో యోగకారకుడు ఈ చార్ట్‌కి. D9లో చార్ట్‌లో లగ్నానికి సాటర్న్ యోగకారకుడే. యాహ్! ఆ! సో, అలా అవ్వడం వల్ల మిగతా వాటి తాలూకావన్నీ ఇంప్లికేషన్‌లు చాలా వరకు ఈ నల్లిఫైస్. ఎప్పుడైనా యోగకారకుడు చార్ట్‌లో ఉన్నాడు బలంగా ఉన్నాడంటే ఓకే. హి ఈజ్ ఇన్ ఫ్రెండ్స్ హౌస్. ఓకే. హ్మ్. యోగకారకుడు. తారస్‌కి యోగకారక కదా! హ్మ్. తారస్‌కి, తులాకి సాటర్న్. హ్మ్. అంటే ఒక కేంద్రాధిపతి చూస్తున్నాడు. సో, ట్రైన్ లార్డ్. సో, మెర్క్యూరీ ఒక కేంద్రాధిపతి, ఒక కోణాధిపతి చూస్తున్నారు. సెవెంత్ లార్డ్‌ని. హ్మ్. సో, దానివల్ల అక్కడ కొంచెం కొంచెం కోపం వస్తుంటది అక్కడ. దీన్ని బట్టి సైకలాజికల్ కాబట్టి కొంత విచారం, కొంత కోపం వస్తది. కానీ ఏం చేయలేకపోతున్న పరిస్థితి ఉండొచ్చు నెగెటివ్‌కి. ఆ! 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 అది. ఎక్స్‌ప్రెషన్స్ తక్కువుంటది. ఇక్కడేంటంటే జనరల్‌గా జూపిటర్, వీనస్ కలిసి ఉన్నాయి కాబట్టి 12థ్‌లో ఉన్నా కూడా అంటే ఈ నెగెటివ్ డివోటెడ్ వైఫ్‌తోనే ఉంటాడు. ఇంకా వేరే జనాలతోని గట్రా అట్లాంటియేముండవు. 12థ్ వీనస్ వచ్చినప్పటికి వీనస్ హౌస్ కాదు కదా! 11th కదా సార్ వీనస్. అంటే లాంగ్ హౌస్ లాస్టింగ్ కాదు. అండ్ ఓన్లీ విత్ ఈళ్ళతోనే. హస్బెండ్. ఆ! ఈయనేదో చేయొచ్చు చెప్పండి. చెప్పండి. ఏంటి? ఆయన ట్రై ఇది చేస్తున్నది కదా! ఫీమేల్ చార్ట్ కదా! ఆ! మేల్ చాట్ సార్ ఇది. మెయిల్ చాట్ అండి. మేల్ చార్టా? మేల్ హ్మ్. చార్ట్ ఓకే. జూపిటర్, వీనస్ అన్నారు కదా! ఆ! సో, వీనస్ ఈజ్ ఫ్రెండ్లీ సైన్ ఇక్కడ. మ కారకుడొచ్చేసరికి వీనస్ ఈజ్ ఇన్ ఫ్రెండ్లీ సైన్.
మీకు ముందు చెప్పినట్లు ఏ పాయింట్లు ఇంపార్టెంట్ ఆ పాయింట్లు రాయండి. అన్నీ మీకు తెలిసిన అన్ని పాయింట్లు రాయొద్దు. అక్కడ నెగెటివ్ పాయింట్లు వెళ్ళిన తర్వాత రాయడం మానేయండి. ఓకే. అదే సార్. ఆ! అంటే ఇక్కడ మీకు D1 చూసే చాలా వరకు D1 చూస్తే మీకు అర్థమైపోతది. దాన్ని బట్టి D9లోని ఏది రాయాలంటే ఓ రెండో, మూడో పాయింట్లు రాయండి. ఆ మంచి పాయింట్లు రాయాలి. ఓకే. హ్మ్. యాహ్! అక్కడ సెవెంత్ లార్డ్ అయినప్పటికి ఇక్కడ యోగకారకుడు ఇక్కడ అయ్యాడు కాబట్టి సో మ్యారేజ్‌లో ప్రాబ్లమ్ ఉండదు అంతే. అలా రాసేయండి. సో దాని యాస్పెక్ట్ సాటర్న్, సన్ అండ్ మెర్క్యూరీ. సో కేంద్రాధిపతి, కోణాధిపతి చూస్తున్నారు కాబట్టి దానికి ఇంకా బలం వస్తుంది. మిగతా ఎఫ్లిక్షన్‌ని దే ఆర్ రెడ్యూసింగ్ ది ఎఫ్లిక్షన్స్. అలా రాసేస్తే అక్కడ మీకు పాజిటివ్‌గా నడుస్తది మార్కులు. సో ఇక్కడ కారకులు కూడా కొంచెం రాసుకోవాలి. కారకులు వీనస్ ఈజ్ ఇన్ ఫ్రెండ్లీ సైన్. D1 చార్ట్ ప్రకారం. ఓకే. క్లోజ్ టు జూపిటర్ సెకండ్ పాయింట్. సో స్లైట్లీ ఇన్ పాపగత్రి యోగా బిట్వీన్ సాటర్న్ అండ్ సన్. బట్ బీయింగ్ విత్ అలాంగ్ అసోసియేటెడ్ విత్ జూపిటర్, సో ద ఎఫ్లిక్షన్ విల్ బి రెడ్యూస్డ్ ఆర్ నెగ్లిజిబుల్ అని రాసేయండి. పర్లేదు తగ్గిపోద్దని రాయండి. సో అయిపోయింది. తర్వాత సెవెంత్ లార్డ్, లగ్న లార్డ్. సెవెంత్ లార్డ్ అండ్ లగ్న లార్డ్ ఆర్ ఇన్ దాని ఏమంటారు క్యాంద్రస్. ఓకే. హలో. D1 అండి. కారకుల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు అక్కడ నుంచి చూసామనుకోండి. వీనస్‌ని లగ్నం కింద మామూలుగా వీనస్‌కి ఉంటే వీనస్‌కి సెవెంత్ లార్డ్ అవుతది. వీనస్ తాలూకా సెవెంత్ హౌస్ జూపిటర్ ఉంది. వీనస్ జూపిటర్ కలిసి ఉన్నాయి కాబట్టి ఇది మ్యారేజ్ స్ట్రాంగ్‌గా ఉంటది అని చెప్తారు. అలా కాదు. ఇక్కడ వీనస్‌కి సెవెంత్ ఎవరున్నారు? ఆ సెవెంత్ లార్డ్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో వీనస్ నుంచి పార్ట్నర్ నుంచి కోఆపరేషన్ బాగా ఉంటది అప్పుడు మ్యారేజ్‌లో. సో అంటే మీకు 100 ఉంటాయి. 100లో లెక్కేసిన తర్వాత ఏది ఎక్కువ, ఏది తక్కువ అలా కాలిక్యులేషన్ చేసి లాస్ట్‌కొస్తే ఇప్పుడు గొడవద్దు. ఈ విషయంలో గొడవద్దని మీరు చెప్పగలుగుతారు. వీళ్ళకి ఈ టైప్ చీర కట్టుకుంటే నచ్చదు. ఈడైతే జీన్స్ ఏసుకుంటే నచ్చదు. అలాగే ఏముంటాయి అవన్నీ లాస్ట్‌కి కంక్లూజన్‌లోకి వస్తుంటే మీకు తెలుస్తది. డైరెక్ట్ కంటే ఎక్కువ చేస్తుంటే అలా ఒక్కోటి. ఇక్కడ సెవెంత్ లార్డ్ ఈస్ ఫ్రీ సెవెంత్ హౌస్ ఈస్ ఫ్రీ సెవెంత్ లార్డ్ ఫ్రీ ఫ్రమ్ ఎఫ్లిక్షన్స్ ఇందులో. సెవెంత్ లార్డ్ ఎవరున్నారండి మనకి? సాటర్న్ ఎవరు చూడట్లేదు. సో సాటర్న్ సెవెంత్ లార్డ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎఫ్లిక్షన్. సో మ్యారేజ్‌కి చేయడానికి ఎవరైనా పూనుకుంటే మ్యారేజ్ అయిపోతది. సో మ్యారేజ్ చేయాలనుకున్న వాళ్ళకి అడ్డంకులు ఏం రావు. ఓకే. కొంత అడ్డంకులు ఉంటాయి. ఎంత ఎఫ్లిక్షన్ బట్టి ఎంత డిలే అవుతదని. సో ఈ మ్యారేజ్ ఎవరైనా ఇద్దరు వచ్చారు బాబు ఈ అమ్మాయికి బాగుందంటే సరే అయితే చూద్దాం అయిపోయింది అంతే. సో ఆ ఇనిషియేట్ తీసుకోవడంలోనే ఉంటది మ్యాటర్ అంతాని. సో సెవెంత్ హౌస్‌కి లిటిల్ ఎఫ్లిక్షన్. సో దానివల్ల ఏమవుతది మ్యారేజ్ హ్యాపీ మ్యారేజ్ కింద ఉంటది. చాలా చిన్న మైనర్ తప్పించి పెద్దగా ఏమి ఉండవు వీళ్ళ దాంట్లో. ఇప్పుడు టైమింగ్ అంటే అందులో ఉన్న ప్లానెట్లు ఏముంటాయి చూస్తారు మరి. సో ఇక్కడికొచ్చేసరికి ఈ దశలో వీనస్ దశ, మెర్క్యూరీ దశ, వీనస్ నుంచి అంటే సెకండ్ హౌస్, సెకండ్ అండ్ 11థ్ లార్డ్ ఆ దశ చూస్తారు. లేకపోతే సెవెంత్ హౌస్‌లో కేతు దశ ఇప్పుడు యాక్చువల్‌గా జరిగింది కేతు దశ. ఆ నేటివ్ పుట్టినప్పుడు. కాబట్టి ఆ దశలో మ్యారేజ్ అవ్వదు. ఆ 7 ఉన్నదే 2.5 ఇయర్స్ బ్యాలెన్స్ అని. సో 2.5 ఇయర్స్ బ్యాలెన్స్ ఉంటే కేతు దశ అవ్వదు. ఇప్పుడు నేటివ్ మేల్. సో ఐ థింక్ ఒకసారి ఆగండి. ఇది ఎక్కడ ఉంటది చూస్తాను. సో నెక్స్ట్ కేతు తర్వాత వీనస్ ఉంటది. వీనస్ 22 ఇయర్స్‌కి మ్యారేజ్ అవ్వదు. మనది ఎర్లీ మ్యారేజ్ కాదు. కాబట్టి 22 ఇయర్స్‌కి మ్యారేజ్ అవ్వదు. తర్వాత దశ సన్ దశ, 12థ్ లార్డ్ దశ. సో ఛాన్సెస్ మోర్. 12థ్ లార్డ్ దశ 6 ఇయర్స్ కాబట్టి ఆ ఏజ్‌కి అది సన్ దశలో 99% అయిపోతది. సన్ తక్కువైందంటే మూన్ దశ 100% అంతే. సో మ్యారేజ్ అవుతది అని రాసుంది కాబట్టి. సో యోగ కారకుడు 7థ్ లార్డ్ సాటర్న్ అయ్యాడు కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ఎ లిటిల్ డిలే. వాడు జాబ్ వచ్చాక చేసుకుంటాను ఇలాంటివి వస్తాయన్నమాట. అందుకని సో లిటిల్ డిలే.
ఎయిదర్ ఇట్ విల్ బి ఇన్ సన్ దశ ఎండింగ్, లేదంటే మూన్ దశ స్టార్టింగ్లోని అది మ్యారేజ్ అయిపోద్ది. అది మీరు రాయొచ్చు. మీరు రాయొచ్చు, అవన్నీ రాయొచ్చు. సో నేటివ్ ఇది స్లో ఉన్నది. మనం అప్పటికే లేట్ అవుతుందా, డిలేడ్ మ్యారేజా లేకపోతే లేట్ మ్యారేజా అనుకుంటున్నాం కదా. సో దిస్ ఇస్ లిటిల్ లేట్, అంటే మ్యారేజ్ అవ్వడానికి ఆపడానికి ఏం లేవు. సో 25 తర్వాత మ్యారేజ్ అవుతుంది అంతే, ఫిక్స్డ్, హ్యాపీగా. సో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకొక చార్ట్ చెప్పుకుందాం, తర్వాత మనం క్లోజ్ చేద్దాం. అన్నీ నా దగ్గర నేను రాసినవన్నీ అవే ఉన్నాయి. లేదంటే వేరే ఇంకో చార్ట్ చూడమంటే నేను వేరే చార్ట్ చెప్తాను. సరే నేను రాసిన వదిలేండి, రాయింది ఒకటి ఎక్కడో బుక్ చూసి చెప్తాను. జస్ట్ స్టార్ట్ దట్. నెంబర్ 10 తీసాం కదా. నెంబర్ 10 అండి, ఒకసారి చెప్తాను, రాసుకోండి. నో 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 నో. ఓకే, ఆ చేయి మీద మళ్ళీ ఒక్కడిని వెళ్ళిపోద్ది దానికి. బుక్ తగిలి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది ఎవరిదాన్ని చూడలేదు, బట్ ఇది ఒక ఇది కూడా ఓల్డ్ చార్టే, కాకపోతే లగ్నం ఎక్కడుంది. ఇది టారస్ లగ్నం అండి. టారస్ లగ్నం అయితే దీనికి 1 2 3. ఇది కర్కాటకం అంటే క్యాన్సర్లో మార్స్ అండ్ సాటర్న్ ఉన్నాయి. సో 6th లిబ్రాలో కేతు. రాహు అండ్ వీనస్ ఇన్ ఏరిస్. ఓకే, నౌ 8th హౌస్లో జూపిటర్, అంటే సాజిటేరియస్లో. తర్వాత అక్వేరియస్లో మెర్కురీ. సన్ మూన్ అండ్ బోత్ ఆర్ ఇన్ స్పైసెస్. ఓకే, D9లో కూడా రాసుకోండి. D9లో లగ్న చూసుకోండి, స్పైసెస్ లగ్న. అందులో మార్స్ అండ్ మూన్ ఉన్నాయి. తర్వాత టారస్లో ఈ చార్ట్ తేడా ఉందో, అందులో తప్పు ఉంది, ఎక్కడుందో మరి తెలియదు. కేతు రాహు 6 8లో వేసారు, అలా రాదు. ఇది D9 చార్ట్ ఇందులో తప్పుంది, నేను మళ్ళీ వెరిఫై చేయాలి దీనికి. సో D9 చార్ట్ వేయద్దు. యాక్చువల్గా సన్ ఇన్ లియో, సన్ ఇన్ లియో కాదు, సన్ ఇన్ క్యాన్సర్, వీనస్లో లియో ఇన్ వీనస్, సారీ వీనస్ ఇన్ లియో. సన్ ఇన్ క్యాన్సర్. జూపిటర్ ఇన్ మెర్క్యూరీ ఆల్సో ఇన్ క్యాన్సరా? లేదండి, మెర్క్యూరీ ఈజ్ ఇన్ లిబ్రా. మెర్క్యూరీ లిబ్రా. సో జూపిటర్ ఈజ్ ఇన్ టారస్, రాసుకున్నారా? సాటర్న్ ఇన్ అక్వేరియస్. ఇక్కడ రాహుకి అయితే తేడా ఉంది. ఇక్కడ సో డిగ్రీస్ లేదు, నేను చార్ట్ బుక్లో రాసింది కానీ నేను చార్ట్ వేయలేదు, అందుకని వేస్తే తెలుస్తుంది. 1 సెకండ్, ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను, చూస్తాను అది కూడా. ఉంటుంది, నేను ఇక్కడ వేసి చెప్తాను. నేను వేస్తాను, వేసి చెప్తాను. 13/3 మార్చ్ 13 1948.
79, 42, 11, 6. ఓకే, జూపిటర్తో పాటు కేతు ఉన్నదండి. సో రాహు ఇక్కడ 7th హౌస్ ఏమైందంటే స్కార్పియో. సో యూ స్టార్ట్ రైటింగ్ ఫ్రమ్ 7th హౌస్. Seventh house. ఓకే, Mars is in third house. ఓకే, 7th హౌస్ కి ఏమి ఆస్పెక్ట్ లేవు. 7th హౌస్ లో ఏ ప్లానెట్ లేవు. ఓకే, అంటే జనరల్ గా ఇలాగ వచ్చిందంటే అప్పుడు పెళ్లి ఎలాగా ఎవరు చూస్తారని వస్తుంది కదా మనకి. అందుకని ఈ చార్ట్ ఒకసారి చెప్తుంది అంతే. ఓకే, ఇప్పుడు 7th హౌస్ ని ఆస్పెక్ట్ లేవు, ఏం లేవు. సో ఇప్పుడు మరి ఎలా చెప్తాం? సో నౌ కారకుడి దగ్గరికి వెళ్ళాలి. లార్డ్ కారకుడు వీనస్ ఇన్ 12th house aspecting 7th house means దాని ఓన్ హౌసే కదా. 7th హౌస్ అంటే లగ్నం ఏంటి ఇక్కడ మీరు చూసింది? వీనస్ కాదు కదండి. There is 6th house from Lagna. 7th హౌస్ ని చూస్తున్నాడంటే అప్పుడు పరిస్థితి వేరే. ఇప్పుడు 7th హౌస్ ని చూడట్లే కదా, 6th హౌస్ ని చూస్తున్నాడు మీరు చెప్పినట్టయితే. సో ఇక్కడ 7th హౌస్ ఏమైంది? స్కార్పియోని ఎవరు చూడట్లేదు. ఓకే, ఇప్పుడు 7th లార్డ్ ఎవరండి? 7th లార్డ్ మార్స్ అండి. మార్స్ డెబిలిటేషన్ లో ఉన్నాడు. ఓకే, డెబిలిటేషన్ లో ఉన్నాడంటే ఏమవుతుంది? మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సులు చాలా తగ్గిపోతాయి. అవునా? కానీ ఈ విత్ యోగ సాటర్న్, ఈ లగ్నానికి సాటర్న్ యోగకారకుడు. సో ఈ పుషింగ్ ద 7th లార్డ్. ఓకే, 7th లార్డ్ మీద ఎవరైనా చూస్తున్నారంటే 7th లార్డ్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది. సో 7th లార్డ్ ఇంకేం చూడట్లేదు. 7th లార్డ్ 10th హౌస్ చూస్తున్నాడు. ఓకే, సో అది యోగకారకుడు హౌస్ కాబట్టి యోగకారకుడు. సో ఈజ్ పుషింగ్, ప్రొఫెషనల్ వైజ్ సమ్ పుషింగ్ ఉంటుంది. 9th and 10th lord is looking at a 9th house. సో ఇక్కడ ఏంటంటే అది కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది. ఇప్పుడు కారక వీనస్ సరిపోదండి. వీనస్ ఈజ్ విత్ రాహు, వీనస్ ఈజ్ ఇన్ 12th. ఓకే, అయింది. సో నెక్స్ట్ ఏంటి? సాటర్న్ యోగకారకుడు కాబట్టి మ్యారేజ్ చేయడానికే ట్రై చేస్తాడు మాక్సిమం ఎట్లా అయినా సరే. కారకుడు వీనస్ 12th హౌస్ లో ఉన్నది విత్ మెలిఫిక్. అది మెలిఫిక్ హౌస్ అయింది వీనస్ కి. ఎనిమి హౌస్ కదా వీనస్ కి, మార్స్ హౌస్ ఒకటోది. రెండోది విత్ మెలిఫిక్ రాహు. సో దాన్ని ఎవరు చూస్తున్నారు? సాటర్న్ యోగకారకుడు సాటర్న్ చూస్తున్నాడు. మళ్ళీ పుష్, ఇక్కడ పుష్ ఎవరితో కలిపి చూస్తున్నాడు? ఆ హౌస్ లార్డ్ మార్స్ తో కలిపి చూస్తున్నాడు. అలాగే మార్స్ ఇస్ ఆల్సో లుకింగ్ అట్ సాటర్న్ కదా. మార్స్ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? సాటర్న్ చూస్తున్నాడు హౌస్ ని. ఎవరితో కలిసి చూస్తున్నాడు? మార్స్ తో. డెబిలిటెడ్ మార్స్ అయినా మార్స్ బలం లేకపోయినా ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. సో డెబిలిటెడ్ మార్స్ అయినా మార్స్ ఎనర్జీ లేదు. సో కానీ ఆ సొంత హౌస్ చూసుకుంటున్నాడు. అక్కడ వరకు అలా ఉంటుంది. అక్కడ డెబిలిటేటెడ్ మార్స్ చూస్తున్నాడు. వీనస్ ఇంకెవరితో చూస్తున్నాడు? ఆస్పెక్టెడ్ బై మార్స్ అని. అది సాటర్న్ తోనే చూస్తుంది అక్కడ. ఇక్కడ ఇప్పుడు 7th హౌస్ అయిందండి. థర్డ్ ఆస్పెక్ట్ ఉందా? లేదు. మర్క్యూరీ లేదు. మర్క్యూరీ థర్డ్ ఆస్పెక్ట్ లేదు. వీనస్ 8th హౌస్ అవుతుంది. లేదు, ఫైన్. ఇప్పుడు ఆ లగ్నానికి 8th లార్డ్ జూపిటర్ అండి. సో 8th లార్డ్ జూపిటర్ మూల త్రికోణంలో 8th లార్డ్ వీనస్ ని చూస్తున్నాడు. ఇక్కడ ఫంక్షనల్ మెలిఫిక్ అయ్యాడు వీనస్. జూపిటర్ సారీ, జూపిటర్ బికేమ్ ఫంక్షనల్ మెలిఫిక్ అయ్యి వీనస్ ని చూస్తున్నాడు.
న్యాచురల్ బెనిఫిక్ అండ్ ఫంక్షనల్ బెనిఫిక్ అంటే ఈ చార్ట్కి జూపిటర్ బ్యాడ్. సో ఇప్పుడు కన్సిడర్ ఇలా ఏమన్నారు సార్? ఏమన్నారు ఒకసారి మరి చెప్పండి. ఎప్పుడైనా న్యాచురల్ బెనిఫిక్ అయితే న్యాచురల్గా ఓకే ఉంటుంది, జనరల్గా ఏదన్నా న్యూట్రల్గా ఉండడం వరకు ఓకే. కానీ ఈ చార్ట్కి జూపిటర్ ఈజ్ న్యాచురల్ మ్యాలిఫిక్. న్యాచురల్ బెనిఫిక్ 8th లార్డ్ అయ్యాడు, 8th అండ్ 11th లార్డ్. 8th లార్డ్ 8th మూల త్రికోణం కాబట్టి 8th లార్డ్ కింద కన్సిడర్ చేస్తాం మనం. ఓకే. ఓకే. సో మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ జూపిటర్ తాలూకా మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది. అంటే అతి మంచి అయిపోవడం లాంటివి కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈ నేటి ఎవరో కానీ రాహు వీనస్ కలిసి ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ థర్డ్ పర్సన్ ఎంట్రీ. ఛాన్సెస్ ఆఫ్ 100%. థర్డ్ పర్సన్ ఎంట్రీ రాహు. ఓకే. రాహు ఇస్ అన్ ఇంట్రూడర్, రాహు ఇస్ అ ఫ్రెండ్. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్రమ్ మూన్ ఒకసారి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. దెన్ యూ షుడ్ సీ మూన్. మూన్ నుంచి పరిస్థితి ఏంటి? మూన్ సన్ కలిసి ఉన్నాయి, మూన్ వీక్గా ఉన్నాడు ఒకటోది. మూన్కి 7th మెర్కరీ, మెర్కరీ ఈజ్ ఇన్ 12th. మూన్కి 12th లో ఉన్నాడు, అవునా? సో 7th మెర్కరీ ఉన్నాడు. సో దాన్ని ఎవరు చూస్తున్నాడు? మార్స్ చూస్తున్నాడు. సెకండ్ లార్డ్, సెకండ్ అండ్ 9th లార్డ్, సెకండ్ అండ్ 9th లార్డ్ 8th ఆస్పెక్ట్ తో చూస్తున్నాడు. మార్స్ ఒక్కడే దానికి పుష్. ఓకే. ఎలాంగ్ విత్ ఆ హౌస్ లార్డ్ సాటర్న్ తో కలిసి చూస్తున్నాడు. ఇక్కడ సాటర్న్ ఇక్కడ మెలిఫిక్ అవుతుంది, ఎందుకంటే ఈజ్ 11th అండ్ 12th లార్డ్ అయ్యాడు మూన్ నుంచి. సో 11th అండ్ 12th లార్డ్ చూస్తున్నాడంటే దానికి అది కొంచెం వీక్ ఓవరాల్ గా అక్కడ. ఓకే. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నో బెనిఫిక్ ఆస్పెక్ట్స్. Sir, if can we say 11th and 12th lord, it means not having any much desires and no comfort. ఏంటంటే 7th 11th 8th లార్డ్, 11th లార్డ్ అంటే డిజైర్. Yeah, less యువర్ desires. డిజైర్ ఈజ్ 11th. డిజైర్ ఉంటేనే మనం దాని ఫుల్ఫిల్ కోసం ట్రై చేస్తాం. లక్ వేరే, డిజైర్ వేరే. మనకు కావాలి అని లోపల ఉంది 11th హౌస్. 12th హౌస్ అంటే వద్దు అనుకునేది. ఈ రెండింటి మధ్యలో ఉన్నది అన్నమాట. ఇప్పుడు అది కూడా దాని లార్డ్ ఎవరు? న్యాచురల్ మెలిఫిక్. ఇక్కడ కూడా మెలిఫిక్ కింద వస్తుంది 11th అండ్ 12th లార్డ్ అయితే. సో దానివల్ల మూన్ నుంచి కూడా బాగలేదు కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ మ్యారేజ్ తక్కువ. ఓకే. సో అయ్యేసరికి కంక్లూజన్ ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే, సో ఒకవేళ పొరపాటున మ్యారేజ్ అయినా ఇట్ ఈజ్ ఏ డిస్టర్బ్డ్ మ్యారేజ్ ఓన్లీ. అది. సో ఈమెకి మ్యారేజ్ అయిపోయింది బికాజ్ 12th హౌస్ లో వీనస్ ఉంది, కారకుడు ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ అయింది. Female, sir? కానీ Female chart? ఫీమేల్ చాట్ Okay. మ్యారేజ్ అయింది. సో ఇంట్రూడర్ వల్ల మేబీ అంటే ఇక్కడ ఇంట్రూడర్ మరి గురు అష్టమ అవుతారు కదా సార్. అందుకని అదే జూపిటర్ బెనిఫిక్ అయి చూస్తుంటే ఇట్ ఈస్ మెలిఫిక్ అవుతారు కదా, మెలిఫిక్ సర్వైవ్. అవుతారు కదా గురు. అవును, కాబట్టి లేదు, ఛాన్సెస్ తగ్గిపోయి. ఇప్పుడు మూన్ నుంచి ఏమైనా ఉన్నదా అని చెక్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే లివ్ ఇన్ రిలేషన్స్ అలాంటి రకరకాలు వస్తాయి. సో Moon నుంచి sir లగ్న లార్డ్, can we say లగ్న లార్డ్ is in 10th house, Jupiter. గజకేసరి యోగా కూడా ఉంది కదా 1470. ఎడ్యుకేషన్ డబ్బులు వస్తాయండి. సో జాబ్ ఇప్పుడు రీసెంట్ గా ఒక చార్ట్ చూస్తే ఒక 1 week బ్యాక్, ఆ చార్ట్ లోని ప్రొఫెషన్ వైజ్ షీఈ్ వెరీ హై, చాలా హై పొజిషన్కి వెళ్తుంది. ఒక కంపెనీ సిఇఓ ఆ రేంజ్కి వెళ్తుంది. కానీ డిస్టర్బ్డ్ మైండ్. సో లేడీ చార్ట్ అనమాట. యూట్రస్ తీసేస్, ఆమెకి పిల్లలు ఉండరు, 2 సార్లు బ్రేకప్ అవుతుంది. బట్ ఆ అమ్మాయి షీ ఈజ్ స్టిల్ యంగ్, 16 years అంతా 15-16 years. ఆ చార్ట్ చూసాక వాళ్ళు చెప్పినప్పుడు చూసిన తర్వాత మరి ఇంకా అదొకటే చెప్పారు, మరి మంచి జాబ్ వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ లో హై పొజిషన్ లో ఉంటుంది అని చెప్పాం అంతే. అంతకంటే ఇంకా అక్కడ ఏం చెప్పడానికి ఏముండదు కదా మనం. సో అక్కడ అలాగే చెప్పాలి. మిగతాదాన్ని అంటే ఎవరో సంబడి హూ టేక్స్ సీరియస్లీ అనేసరికి అప్పుడు వాళ్ళకి వెళ్ళి చూడాలి. అది ఓకే. సార్ ఇక్కడ మ్యారేజ్ డిలే అవుతుంది, బట్ విచ్ దశ అగైన్ వి హావ్ టు సీ? దశ వీనసే అక్కడ ఉన్న దాంట్లో సపోర్ట్ వీనసే.
సో వీనస్ దశ అంతర్దశ జనరల్గా ఈమె మనకి ఇక్కడ చెప్పుకున్న దాంట్లోని ఏ దశ చెప్పుకున్నాం, మెర్క్యూరీ 3 years అయిందండి. ఓకే, 3 years సారీ 3 years పెండింగ్ ఉంది మెర్క్యూరీ. 3 years తర్వాత 7 Ketu 10 years అయింది. after 20 years. So it will be within 30 years. విత్ ఇన్ 30 years వీనస్ కాబట్టి విత్ ఇన్ 30 years అంటే మ్యారేజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు లాస్ట్ లో ఈడు ఇచ్చిన దాంట్లో కూడా సో సో షీ హ్యాజ్ క్యారెక్టర్ లెస్ అని ఇచ్చాడు అనమాట. సో రాహు వీనస్ మీద ఎప్పుడైతే 12th house లో వీనస్ రాహు ఉన్నదంటేనే సో దే విల్ హ్యావ్ సమ్ ఎఫెక్ట్. కానీ ఓన్లీ రాహు ఉందనుకోండి, సి Requires అది a lot రాహు of ఒక్క more desire, na sir, for that. But comfort desire will be more. 12th house ఉన్నది అంటే సి 12th house లో వీనస్ ఉందంటే వాళ్ళకి ఆప్షన్ అది దే విల్ హ్యావ్ డిజైర్ మోర్. అది హౌ ఇట్ ఈస్ ద డిజైర్ మోర్ అనేది మీకు మనం చెప్పుకున్నాం. ఓన్లీ 1% లేకపోతే ఓన్లీ హస్బెండ్ ఇట్లా మనం వచ్చే మన చార్ట్లు చదువుకున్న దాంట్లో when Rahu is enter, then the chances are more with third person. So some friends intruder అలా వస్తుంది, some third person తో ఉంటది. సో ఇన్ఫ్లుయెన్స్ అది ఇప్పుడు ఓన్లీ వీనస్ ఉన్నది, సో నో మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్, నో ఎఫ్లిక్షన్. అప్పుడు డిజైర్ ఉంటుంది కానీ షీ కెనాట్ ఫుల్ఫిల్ ఎనీ డిజైర్, వేరే ఎవరితో కనెక్షన్ ఉండదు. మీరు అవి కూడా చూసుకోండి. చూసేటప్పుడు మనం తప్పకుండా ఒక మాట నెగిటివ్ అనకూడదు ఎప్పుడు. వాళ్ళు డిజైర్ ఉండొచ్చు, అందరికీ డబ్బులు సంపాదించడం అందరికి ఉంటుందండి. డబ్బులు సంపాదించినా కొంచెం మంచిగా సంపాదిస్తారు, కొంచెం బిజినెస్ చేసి జాగ్రత్త బిజినెస్ చేస్తారు, కొంచెం చీటింగ్ చేస్తారు, అది ఆల్ దట్ డిపెండ్స్. అలాగే దీనికి కూడా ఉంటాయి. సో కలికాలం కాబట్టి ఛాన్సెస్ మోర్. సో బ్యాడ్ థింగ్స్ చేయడానికి మనకి ఛాన్సెస్ మోర్ రాహు వచ్చిందంటే. సో ఇక్కడ మ్యారేజ్ అయింది కానీ సో స్ప్లిట్ అయింది. ఇప్పుడు మీకు డైవర్స్ గురించి వచ్చినప్పుడు డైవర్స్ అంటే ఎప్పుడు అయింది కూడా మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు ఎవరున్నా రాహు కనెక్షన్ ఉండాలి, సో డిస్టర్బ్ చేయడానికి, లేదా సన్ కనెక్షన్ ఉండాలి. సన్ సెపరేటిస్ట్ ప్లానెట్ అయినప్పటికీ సన్ ఈజ్ ఇన్ 11th. సో ఆమె దీనికోసం షీ కమ్స్ డౌన్, అంటే ఆమె స్థాయి కంటే కింద వాళ్ళతో కూడా షీ విల్ డూ సెక్స్. అది అక్కడ విషయం అక్కడ. So చిన్న డౌట్ సార్. Okay, marriage we have seen, okay, because only we have to see the D1 for marriage. D9 is how long lasting. So if we see the 7th lord in అంటే D9, దీని అంటే పార్ట్నర్ ఎలా ఉంటారు, ఇప్పుడు పార్ట్నర్ గురించి పార్ట్నర్ తెలుసుకోవాలి. ఇది మనం అయితే అవతలది దీని స్పౌస్ గురించి చెప్తుంది. ఇప్పుడు ఇలాగ తగ్గిపోతున్నప్పుడు 8th house చూడండి, 8th lord ఉన్నాడు. సో మ్యారేజ్ కొంతకాలం మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ లైఫ్ నడుస్తుంది, బికాజ్ జూపిటర్ ఉన్నాడు, న్యాచురల్ బెనిఫిట్. లాగుతారు కొంతకాలం, మధ్యలోని ఆలొచ్చి ఈలొచ్చి సర్ది చెప్తుంటారు. ఎప్పుడైనా మీకు మనం ఏం చెప్పుకున్నాం, 8th house లో ఏదైనా ప్లానెట్ ఉన్నది అంటే అది లాగుతుంది. ఇప్పుడు 7th నుంచి 8th house లో ఎవరు ఉన్నారు, మెర్క్యూరీ అవుతాడు. దాన్ని ఎవరు చూస్తున్నారు అని చూడాలి. ఇప్పుడు జూపిటర్ చూస్తున్నాడు. సో మ్యారేజ్ టైం కొంచెం పెరిగింది, ప్లస్ ఆ లాట్ ఎక్కడ ఫ్రెండ్స్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం పెరిగింది. సో ఇమ్మీడియట్గా జరగదు, పెళ్ళైతే కొంతకాలం నడుస్తుంది, ఆ తర్వాత ఇది అవుతుంది అది. సో జనరల్గా ఇక్కడ వచ్చేసరికి సెపరేటిస్ట్లు ఎవరెవరు ఉన్నారో చూడాలి మనం. సో జనరల్గా అక్కడ 8th lord వచ్చేసరికి 7th house నుంచి 8th వచ్చేసరికి డెత్ కాబట్టి ఆ లార్డ్ మెర్క్యూరీ. సో మెర్క్యూరీ దశ అయిపోయింది, మెర్క్యూరీ అంతర్దశ ఛాన్సెస్ బాగా ఉంటాయి. సో నెక్స్ట్ ఎవరు డిస్టర్బ్ చేస్తుంది, రాహు దశ వరకు మేబీ నడుస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే రాహు దశ ఎండింగ్, మనకి వీనస్ దశ ఎండింగ్ ఎప్పుడో మ్యారేజ్ అయింది అనుకోండి. వీనస్ తర్వాత సన్ 6 years. సో 12th lord మార్స్. సో మార్స్ దశలో అయిపోవడానికి ఛాన్సులు బాగుంటాయి. మూన్ కూడా అక్కడ సన్తో పాటే ఉంది, సెపరేట్ ప్లానెట్తో పాటు ఉంది. సో మూన్ దశ ఆర్ మార్స్ దశ, మార్స్ గ్యారంటీ. మార్స్ లో మెర్క్యూరీ అవడానికి ఛాన్సెస్ బాగున్నాయి. లేదంటే మూన్ లో మెర్క్యూరీ కూడా అయిపోవచ్చు, ఎందుకంటే మూన్ లో మెర్క్యూరీ అవడానికి ఇది ఈ రెండు 212 లో ఉన్నాయి. సో దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ స్ప్లిట్ అక్కడ రావడానికి. సన్ ఇక్కడ ఇంకో ఏంటంటే సన్ సెపరేట్ ప్లానెట్ అయినప్పటికీ దీని కేంద్రం లాంటి 11th లో ఉంది. ఇట్ గివ్ బెనిఫిట్. ఇప్పుడు అయితే ఒక సన్ దశలో ఒకవేళ అయింది అనుకోండి, షీ గెయిన్స్ మోర్ మనీ అక్కడ.
అలా ఉంటది. ఓకే. సర్లేండి. అక్కడ ఈ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయితే విల్ గెట్ మోర్ మనీ. కాదు కాదు. సన్ కాదు. సన్ దశలో మ్యారేజ్ కాదండి. డివోర్స్. సన్ సెపరేటిస్ట్ ప్లానెట్ అని చెప్పుకుంటున్నాం మనం. ఓకే. ఓకే. సో వీనస్ దశలోనే ఈమెకి మ్యారేజ్ అవుతుంది. సన్ దశలో మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. బికాస్ సన్ ఈజ్ దీనికి ఎఫ్లిక్షన్లో ఉన్నాడు కదా, వీనస్ నుంచి 212లో ఉన్నది. సో ఒప్పుకోదు. సో వీనస్ దశలోనే మ్యారేజ్ అవుతుంది. వీనస్ ఒక్కటే కారకుడు ఒక్కటే స్ట్రాంగ్గా ఉన్నది. అది కూడా 12th హౌస్లో స్ట్రాంగ్ ఉంది కాబట్టి అక్కడ సో బెడ్ కంఫర్ట్స్ వచ్చాయి. బెడ్ కంఫర్ట్స్ రావాలి అంటే మనం జనరల్గా ఆ వీనస్ కారకుడు ఓకే ఎఫ్లిక్ట్ అయినాడు కాబట్టి బెడ్ కంఫర్ట్ కంపల్సరీ అవుతాయి. దాని నుంచి వచ్చింది అంటే ఈమె మ్యారేజ్కి ముందే అయిపోయి ఉండొచ్చు. అది ఛాన్సెస్ అలా. కాబట్టి అలా ఒక్కొక్కటి చూసుకొని మీరు కూడా ఏదైనా ఏ చార్ట్ చూసినా సరే ఇప్పుడు లేదన్నప్పుడు ఎలా చూడాలి? 7th హౌస్లో పాయింట్ లేవు, అప్పుడు ఏం చేయాలి? 7th రాడ్ కూడా లేదు, ఈ కనెక్షన్ ఏం స్ట్రాంగ్ లేవు, అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తాం మనం, కారకుడి నుంచి తీసుకొని వస్తాం. సో కారకుడి దశలోనే మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సులు బాగా ఉన్నాయి, మోస్ట్ మ్యాక్సిమం. సో కారకుడి దశ చూసినప్పుడు కారకుడు వీనస్లో మార్సు, మెర్క్యూరీలో వీనస్లో రాహు అవడానికి ఛాన్సులు ఉన్నాయి, లేకపోతే వీనస్లో జూపిటర్ టైంలో మ్యారేజ్ అవడానికి ఛాన్సులు ఉన్నాయి. వీనస్లో జూపిటర్ వరకు వెళ్తుంది కాబట్టి వీనస్లో రాహు టైంలోనే అయిపోవచ్చు. ఎందుకంటే 7th లార్డ్ మార్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి జనరల్గా కొంచెం ఎర్లీగానే మ్యారేజ్ అవుతుంది. అది మరి లేట్ చేయకుండా స్లో. అదే శాటర్న్ అనుకోండి లార్డ్, అప్పుడు వేరే లేదు అంటే శాటర్న్ అంటే డో కాబట్టి కొంచెం డిలేగా మ్యారేజ్ అవుతుంది. అలా యోగకారక ఇప్పుడు మనం యోగకారక D1 లోనే చూస్తాం కదా, D9 లో చూడం కదా. సాటర్న్ కాబట్టి సో అక్కడ అలా వచ్చింది. ఇక్కడ ఏంటంటే జూపిటర్ వీనస్ రెండు వీనస్ జూపిటర్ పరివర్తనలాగా లేదే, D9లో ఎంత లేదా ఎలా లేదు సార్. జూపిటర్ ఇస్ ఇన్ వీనస్. ఓన్లీ ఆస్పెక్ట్ తప్పించి జూపిటర్ ఆస్పెక్ట్ ఉన్నది తప్పించి ఇంకేం లేదు. సో మూన్లో చూసినప్పటికీ అయిపోయింది. నో ఫైనల్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు? ద స్ట్రెంత్ ఆఫ్ ది 7th లార్డ్ అండ్ కలత్ర కారక జూపిటర్ అండ్ వీనస్ రెస్పెక్టివ్లీ. సో బ్లేమిష్ ఏం లేదు. 7th లార్డ్ 7th హౌస్ ఫ్రమ్ లగ్న. మొత్తానికి ఇవన్నీ మిగతా మనం చెప్పిన పాయింట్లు ఇక్కడ ఇచ్చాడు. సో సాటర్న్ ద ఎగ్జాల్టేషన్. కానీ 9th లో 7th లార్డ్ ఇస్ ఇన్ 8th హౌస్ అనేది అది చూడాలి, ఎందుకంటే అది బెనిఫిట్ కూడా కాదు. 7th లార్డ్ ఇన్ 8th హౌస్ D9 లో అది బెనిఫిట్ కూడా కాదు కదా మెర్క్యూరీ. అందుకనే మ్యారేజ్ ఎక్కువ రాలేదు. ఇట్ డిడ్ంట్ లాస్ట్ లాంగ్. మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ ఉన్నది కానీ మ్యారేజ్ సెపరేట్ అయిపోయింది. ఓన్లీ ఇక్కడ వీనస్ స్ట్రాంగ్ వచ్చింది కాబట్టి మ్యారేజ్ అయింది. సో లైఫ్ ఏమో ఈ లైఫ్ ఈజ్ నాట్ దట్ గుడ్. అంతవరకు మనం అంతకంటే మనం మరి ఎక్స్ట్రా ఏం రాయకూడదు. అలా రాసి సింపుల్గా రాసి వదిలేండి. సో ఇది ఇంకో చార్ట్ చెప్పండి. Sun is in D9. Sun is also aspecting Saturn house. Sun aspecting Saturn house. Okay. కానీ సన్ ఆస్పెక్టింగ్ సాటర్న్ హౌస్ డిఫరెంట్. మనం 7th హౌస్ చూసుకుంటాం వేరే. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఓన్లీ అంతవరకే చూస్తాం. మనకి ఆ లార్డ్ ఎలా ఉన్నాడు మనం ఇక్కడ వచ్చే చూసేది. ఒకడు అవసరమైతే కారకుడు ఎట్లా ఉంటాడు అంతే. అందులోని కారకుడు లియోలో ఉన్నాడు D9లో. సో కారకుడు D9లో ఉన్నాడంటే అక్కడ మళ్ళీ మారింది కదా. వీనస్ వెళ్ళి లియో హౌస్ లో ఉంది. సో ఎనిమీ హౌస్ లో ఉంది వీనస్. సో బై ఛాన్స్ మ్యారేజ్ అయిపోయినా తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి కంపల్సరీగా. అది సరే ఇంకో చార్ట్ చెప్పుకున్నావా? చాలా మీ ఇష్టం సార్. మీ ఓపిక ఇంకో చార్ట్ చెప్పుకుందాం, లేదంటే వీళ్ళు క్లోజ్ ఇట్. 3 చార్ట్లు బట్టి మీరు ఎగ్జామ్ రాయడానికి నాకు తెలిసి ఇది చాలా వరకు సరిపోతుంది అనుకుంటున్నాను నేను. అంటే మీకు ఒక ఐడియా కూడా వస్తుంది నెక్స్ట్ టైం చార్ట్ చేసుకోవాలన్నా. మనం ఒకసారి 10th క్లాస్ హౌస్ చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పుకుందాం మరి?
రేపు ఎనీ టైం ఆర్ నెక్స్ట్ రేపు వీక్? నేను నెక్స్ట్ వీక్ అంటే ఇంకేముంది, మీకు 3 తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనుకుంటా కదా. లేదు సార్, ఏడు. 7th and 8th వాస్తు. సో వీ హ్యావ్ ది వన్ మోర్ అంటే నెక్స్ట్ సండే మన క్లాస్ ఉంది అయితే. పెట్టుకోవచ్చు సార్ మనం. అయితే నెక్స్ట్ సండే మనం కంప్లీట్ చేద్దాం. కాదు, వాస్తవం మధ్యాహ్నం ఉంటుంది. ఫస్ట్ కుంది ఆ? మనకు. ఏంటి ఫస్ట్ సార్, 1st December we have a Sunday that we can have a class. 1st December. ఇది ఎస్ ఓకే, 1st December విల్ హ్యావ్ క్లాస్ దెన్. ఓకే That is సార్. in అక్కడ 10th మనం house. దీని గురించి చెప్పుకుందాం. ఓకే, అది ఇంకో చాట్ కూడా చెప్తే చెప్పండి సార్. సో మనం ప్రొఫెసర్ గురించి చెప్పుకుందాం అయితే. ఓకే ఓకే రైట్ అయితే. ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లోజ్ చేసేయమంటారా? Thank you sir, it is little more Okay sir. effective than the Good night sir. Thank you. ఓకే. Good night. థ్యాంక్ యూ సార్.